ప్రభువైన యేసుక్రీస్తు మీకు అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం 105వ దావీదు కీర్తన చదువుకుందాం. 1 నుంచి 12 వచనాలు మార్చి చదువుకుందాం. సామ్ 105 105వ దావీదు కీర్తన. నేను మొదటి వచనం చదువుతాను, 2వ వచనం మీరు చదవండి. యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. ఆయన పరిశుద్ధ నామం బట్టి అశ్వయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంత వాళ్ళారా, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపం చేసుకోండి. మన దేవుడని యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకునేను. కొలవబడిన స్వాస్థ్యముగా కానాను దేశం మీకు ఇచ్చేదని ఆయన సెలవిచ్చాను. ఆ మాట యాకోబునకు కలిపి చేద్దామండి. ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలు నిచ్చిన బంధకు స్థిరపరిచి ఉన్నాడు. ఈరోజు మనం నేర్చుకుపోయేటువంటి టాపిక్ ఏంటంటే దేవుని నిత్యమైన విశ్వసనీయత అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇటర్నల్ ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ ది లార్డ్. దేవుని యొక్క నిత్యమైన విశ్వసనీయత. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి వందనాలు, మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో అనుగ్రహించిన ఈ డేని బట్టి వందనాలు. మీరు మా పాప విషయంలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి పునరుద్ధాన దినంలో మేము నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి మీరు మర్చినటువంటి తరుణాన్ని బట్టి వందనాలు. మేము మరి చీకటిలో జీవిస్తున్నప్పుడు ప్రభువా, మరి అంధకారంలో ఉంటున్నప్పుడు ప్రభువా, మీరు మమ్మల్ని చీకటిలో ఉండి ఆశ్చర్యకర మెరుగులోనికి మమ్మల్ని పిలుచుకున్న దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి మీరు మమ్మల్ని నీ రాజ్యానికి వాసులుగా చేసుకున్నాను, నీ సొత్తైన ప్రజలుగా అంగీకరించిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఆ కలవరుగుల్లో మా కొరకు చేసిన బలియాగాన్ని బట్టి, మీరు కాచిన రక్తాన్ని బట్టి, ఆ రక్తంలో మీరు మా పాపలన్నీ కడిగి శుద్ధీకరించారు, మమ్మల్ని నీతిమంతులుగా చేశారు. మాకు యేసు ప్రభులో మాకు చిన్నటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకత మా పిల్లలు బ్రదర్ని బట్టి, సహోదరుని బట్టి వందనాలు. ప్రభా, యశత్వంగాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, వారు చేసిన పరిచయం బట్టి వందనాలు. మరి ఈరోజు మేము 105వ దావీదు కీర్తనని ధ్యానించబోచుండగా సహాయం చేయండి. నీ యొక్క నమ్మకత్వాన్ని, నీ యొక్క విశ్వసనీయతను మేము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రభా, మరి మేము ఎంతో మరి హృదయపూర్వక నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి సహాయం చేయండి. అనుకుని జ్ఞాపకం చేసుకునే చోట మరుగుపరిచి మరి నీ మైండ్, నీ యొక్క మనసును తగిన కమ్యూనికేట్ చేయడానికి నాకు కావాల్సినటువంటి ఆ తలంపులు, ఆ మాట అనుగ్రహించవలసిందిగా కోర్చు. క్రీస్తు పేరు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం దేవుని యొక్క నిత్యమైన విశ్వసనీయత, లేదా మన భాషలో మాట్లాడాలని దేవుని యొక్క నిత్యమైనటువంటి మన నమ్మకత్వం గురించి మనం నేర్చుకోబోతున్నాం. మనము కీర్తన మరి 75వ దావీదు కీర్తన, తర్వాత 105, 106 చూస్తే వీటిని హిస్టారికల్ సామ్స్ అంటారన్నమాట, చారిత్రక కీర్తనలు అన్నమాట. ఇందులో ఇశ్రాయేలు గురించి రాయబడి ఉందన్నమాట. ఇశ్రాయేలు గురించి, వారి చరిత్ర గురించి రాయబడి ఉంది. అయితే 105వ దావీదు కీర్తన మనం చూసినప్పుడు ఈ కీర్తన అంతా కూడా ఏం చెప్తుందంటే దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలని మాట్లాడే ఈ కీర్తన కూడా రాస్తూ ఉంటాడు. ఈ కృతజ్ఞత అనేటువంటిది ముఖ్యంగా దేవుడు మరి తన యొక్క నమ్మకత్వాన్ని తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు పట్ల ఏ విధంగా చూపించాడు. ఇశ్రాయేలు ప్రజలను అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించినప్పుడు వాళ్ళని ఏ విధంగా నడిపించాడు, మరి తర్వాత ఏ విధంగా వాళ్ళని కానాను దేశాన్ని తీసుకెళ్లాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మరి కృతజ్ఞత కలిగిన మనసుతో దేవుణ్ణి ఆరాధించాలని అక్కడ రాస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఆ దేవుని యొక్క నమ్మకత్వం అనేటువంటిది అబ్రహాం పట్ల, వారి సంతానం పట్ల ఏ విధంగా మరి తను కృప చూపించిన విషయాన్ని అక్కడ ఆరాధించమంటారు. అందువల్ల 5వ వచనం ఉంటుంది కదండి, ఆయన తన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంత వాళ్ళారా, ఆయన చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకోండి. కాబట్టి ఏమంటాడంటే దేవుడు
అబ్రహాం పట్ల ఏ విధంగా నమ్మకత్వం చూపించాడు, మరి దేవుడు అబ్రహాం చేసిన వాగ్దానాలు ఏ విధంగా నెరవేర్చడంలో తన చొరవ తీసుకున్న విషయాన్ని గురించి మనం ఆలోచించాలి. కాబట్టి ఇప్పుడు మనం ఆదికాండం 15 అధ్యాయంలో చూసినప్పుడు, ఆదికాండం 15వ అధ్యాయంలో చూస్తే అక్కడ దేవుడు అబ్రహాంకి ఇచ్చిన నిబంధన మనం చూస్తాం అన్నమాట. చూడండి, ఆదికాండం 15:5 ఏముంది? మరియు ఆయన వెలుపలను తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరు చూసి నక్షత్రం లెక్కించడం నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగూ అంగని చెప్పాను. అది సరే అండి. అంటే ఇది అసలు నమ్మదగ్గ విషయం అంటారా? ఇప్పుడు అబ్రహాంకి ఆల్రెడీ తనకి 78 years ఉన్నాయి. తర్వాత ఇద్దరు కూడా పెద్దవాళ్ళే, వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు, వాళ్ళకి ఏమీ లేదు. బయట తీసుకొచ్చి అంటున్నాడు నీ సంతానము అలాగవుతుందని చెప్పాడు. ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లలు ఉంటారు, ఈ పాపలు ఉన్నారనుకోండి, నీ పెళ్ళి అయిపోద్ది, పిల్ల పుట్టేస్తారని చెప్తే ఆవిడ ఏమంటుంది? అసలు మామూలు ఉండదన్నమాట. కాబట్టి అదే అందువల్ల అంటే ఇప్పుడు అంటారు కదండి, ఆలు లేదు సూలు లేదు అంటారు చూడు, ఆ టైప్లో ఉంటుంది అన్నమాట సామెతలు. అంటే అక్కడ వీళ్ళకి పిల్లలు పుట్టలేదు, బయట తీసుకొచ్చి ఆకాశం చూడమంటున్నాడు అన్నమాట. చూసి అంటాడు నీ సంతానం అలా చేస్తానని చెప్పాడు. కింద ఏమని చూడండి, అక్కడ ఏమన్నాడంటే అప్పుడు ఏమన్నాడు, అతడు యెహోవాను నమ్మెను, అది అతను నీతిగా అది అంటే సాధ్యము కానీ అన్ని కూడా సాధ్యం చేస్తాని విషయాన్ని అబ్రహాం నమ్మాడు. అప్పుడు అబ్రహాము మనలాగా బైబిల్ లేదు కదండి. అబ్రహాంకి ఎన్ని బహుశా ఒక 20 సంవత్సరాలు ఉంటుంది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంతే. నేను యెహోవా దేవుడు అన్నాడు, జీవంగల దేవుడు అన్నాడు నమ్మాడు అనమాట. అంటే మనలాంటి ఈ యొక్క దేవుని వాక్యం కానీ లేకపోతే ఏమీ నిబంధనలు కానీ ఆజ్ఞలు కానీ ఏమీ లేవు అనమాట. అంటే సింపుల్గా గుడ్డిగా నమ్మాడు అనమాట. అంతే గుడ్డిగా నమ్మాడు. ఏంటంటే అతను యెహోవా అని నమ్మాను, అది నీతిగా అని చెప్పాడు. కాబట్టి మనం అంటే దేవుడు సాధ్యం కానీ అన్నీ కూడా సాధ్యపరుస్తాడనే విషయాన్ని మనం నమ్మాలన్నమాట. విశ్వాసం లేకుండా దేవుని దృష్టి ఉండుట అసాధ్యం. కానీ దేవుడు మనకి ఒక జాబ్ ఇస్తాడు, లేకపోతే మనకి బిడ్డలు ఇస్తాడు, లేదా మన చదువు ఇస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తున్న విషయాన్ని మనం నమ్మాలన్నమాట. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు నీ సంతానము ఇలాగ అవుతుందని చెప్పినప్పుడు దేవుడు నేను అతను నమ్మినట్టుగా చూస్తాము. కాబట్టి ఇక్కడ 105వ కీర్తనలో మనం చూసినప్పుడు దేవుడు అబ్రహాం చేసిన నిబంధనను ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్న విషయం గురించి మనం చూస్తాం అన్నమాట. దేవుడు అబ్రహాముతో 3 అన్కండిషనల్ ప్రామిసెస్ చేస్తాడు. అన్కండిషనల్ ప్రామిస్ అంటే షరతులు లేని వాగ్దానం. కొన్ని కండిషన్ ఉంటాయి కదండి. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఏమంటారు, నువ్వు నా మాట వింటే నీకు ఇది చేస్తా అని చెప్తారు, అంతే కదా. ఆ కొన్ని షరతులు ఉంటాయన్నమాట. కానీ అబ్రహాము మాత్రం షరతులు లేవన్నమాట. అంటే అబ్రహాము దేవునికి చూపించకపోయినా తన పట్ల ఆ నమ్మకత్వం చూపించాడు. కాబట్టి 3 వాగ్దానాలు ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే ఎవరు నోట్ చేసుకోండి. ఆదికాండం 12:3 మొదటి వాగ్దానం అనమాట. అక్కడ ఏముంటుంది చూడండి, నిన్ను ఆశించు వారిని ఆస్వాదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు యందు ఆశ్రయించబడని చెప్పాడు. అంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములు తన ద్వారా ఆశ్రయించబడాలన్నమాట. అది వాగ్దానం. కాబట్టి నీవు అనేక మందికి బ్లెస్సింగ్గా ఉంటావు అనేటువంటిది మొదటి వాగ్దానం చూస్తాము. రెండవ వాగ్దానం ఏంటంటే ఆరోపు చదవం కదండి, 15వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు 15వ అధ్యాయం 5వ వచనం ఏముంటుందంటే నీ సంతానాన్ని మరి ఇశ్రాయేలు వాళ్ళే చేస్తానన్నాడు. లెక్కింపలేనటువంటి నక్షత్రం వాళ్ళ చేస్తానని రెండవ వాగ్దానం చేశాడు. మూడవ వాగ్దానం ఏంటంటే 17వ అధ్యాయం 6వ వచనం, నీకు అత్యధికంగా సంతానబుద్ధి కలుగజేసి నీలో నుండి జన్మలు వచ్చినట్టు నియమించుదును, రాజులు నీలో నుండి వస్తారు. ఈ 3 వాగ్దానాలు. ఈ 3 వాగ్దానాలు ఎప్పుడు చేశాడు ఆయన? పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు లేరనమాట. అసలు బైబిల్లో చూస్తే శారా అసలు గర్భం ధరించడానికి కూడా అవకాశం లేదనమాట. ఆ సమయంలో దేవుడు ఈ 3 వాగ్దానాలు చేసినట్టుగా మనం చూస్తాం. వాగ్దానం చేశాడు. అయితే ఇప్పుడు ఏమంటే నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం 105వ దావికి చూసినప్పుడు దేవుడు అబ్రహాం చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడంలో దేవుని యొక్క నమ్మకత్వం ఏ విధంగా ఉంది, దేవునికి విశ్వాసనీయత ఏ విధంగా ఉందనే విషయం గురించి ఆలోచిస్తున్నాం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించున్నాం, లేకపోతే మీకు అర్థం కాదనమాట. ఇప్పుడు మనం చూసినప్పుడు మొట్టమొదట మన ఆదికాండం 12 అధ్యాయంలో ఏమని చూడండి. ఆదికాండం 12 అధ్యాయం మొదటి వచనం ఏముంటుందంటే, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువద్ద నుండి
నీ తండ్రి ఉంటండియు బయలుదేరి నేను ఈ చూపించి దేశంకి వెళ్ళమని చెప్పాడు అనమాట. ఆ దేశం ఏంటి? కానాన్ అని చెప్పి తర్వాత ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు అబ్రహాము ఊరనేటువంటి ప్రదేశం నుంచి కానానికి 2500 మైళ్ళు అనమాట. 2500 మైళ్ళు అంటే ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందండి? మోర్ దాన్ 6000 కిలోమీటర్స్ అనమాట. చాలా దూరం అన్నమాట. ఇప్పుడు కాదు కదండి, ఆ దినాలు అనమాట. అయితే ఇప్పుడు అబ్రహాము ఊరనేటువంటి ప్రదేశం నుంచి కానానికి ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గమధ్యంలో తను ఎదుర్కొనేటువంటి ఆ సమస్యలు కానీ తన ఇబ్బందులు కానీ ఏ విధంగా దేవుడు పరిష్కరించాడనే దాని గురించి ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు తను ఏం చేశాడంటే 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 12వ అధ్యాయము అది 6వ వచనం చూడండి. అక్కడ ఏముంటుందంటే అక్కడ ఆ మోరే దగ్గర ఉన్నటువంటి సింధు వృక్షం చేరాను. అక్కడ కనానీయులు ఆ దేశంలో ఉంది కదమ్మా. కనానీయులు అంటే ఇప్పుడు కానాన్ అనమాట. అప్పుడు దేవుడు ఇశ్రాయేలుకి ఇవ్వలేదు. ఆ కానాను ఈ కానాను ఒకటే. అప్పుడు ఎవరున్నారు? అక్కడేమో కానానీయులు ఉన్నారు, ఇప్పుడేమో మన ఇశ్రాయేలు ఉన్నారనమాట. అది అయితే తర్వాత ఏమైంది చూడండి. అక్కడికి వచ్చి ఉన్నాడు, బలిపీఠం కట్టాడు. 10వ వచనం చూడండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాము అయ్యూబ్ దేశం నుంచి వెళ్ళాడు అనమాట. సరే, తర్వాత ఇక్కడ మనం చూస్తే 9వ వచనంలో చూసినప్పుడు 12:9 చూస్తే అక్కడ 8వ వచనంలో యెహోవాకు బలిపీఠం కట్టానని ఉందన్నమాట. కట్టాడు కదండి, ప్రార్థన చేశాడు. తర్వాత 10వ వచనానికి వచ్చేటప్పుడు ఇక్కడ ఏం జరిగింది? కరువు వచ్చింది కదండి. కరువు వచ్చినప్పుడు ఈయన ఏం చేయాలి? కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈయన చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, అంతే కదండి. మరి ఇప్పుడు ఊరి నుంచి కానాన్ వరకు వచ్చాడు. ఆ కానాన్ వచ్చినప్పుడు తన బలిపీఠం కట్టి చేశాడు. కరువు వచ్చినప్పుడు ఎవరైపు చూడాలి? కానీ దేవుని వైపు చూడలేదు కదా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. రిసోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి అది ఇబ్బంది వచ్చింది అనుకోని ఎక్కడికి వెళ్తాం? అప్లోడ్ దగ్గరికి వెళ్తాం అనమాట. అంతే కదా, ఎవరు అప్పుడు ఇస్తారని వెళ్తూ ఉంటాం. లేకపోతే ఈ యొక్క మనకి ఇది మన సిక్నెస్ వచ్చింది అనుకోండి, ముందు ప్రార్థన చేయమన్నమాట. ఎక్కడికి వెళ్తామండి? హాస్పిటల్ పరిగెడతాం. వెళ్ళడం మంచిదే, కానీ ఆ దేవుని వైపు తను చూడలేదండి. అందువల్ల ఏమైనా చూడండి, అక్కడ చూడండి 15 వచ్చిన చూడండి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగిడి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేప. సరే, ఏమైనా చూసారండి? పైన చూస్తే ఏముంటుందంటే ఈ యొక్క శార చాలా సౌందర్యవతిగా ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ అనమాట. తర్వాత ఏం జరిగిందంటే 17వ వచనం చూడండి. 17వ వచనం చూసి ఏముంటుంది? అయితే యెహోవా అబ్రహాము శారాను బట్టి ఫరోను ఆ ఇంటి వారికి మహావేదనలో కలిగించి. తప్పెవరు చేశారు? మరి ఎవరు శిక్షించాడు? దేవుడు. కాబట్టి ఒకసారి ఏమవుతుందంటే మనం చేసిన తప్పుల వల్ల పక్క వాళ్ళు హింసించబడతారనమాట. అంతే కదండి. ఇప్పుడు మన యథార్థం ఉండాలన్నమాట. ఇప్పుడు ఎలక్షన్ టైంలో డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తామండి. మనం వేసి ఏమవుతుంది? మన వల్ల అవతల నశించిపోతుంది. అంతే కదండి. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఏముండదు. కాబట్టి ఏంటంటే ఏదైనప్పుడు కూడా మన యొక్క మంచితనాన్ని బట్టి దేశము బాగుపడాలన్నమాట. అందుకు ఇప్పుడు చిన్న దినాలు ఎంత పనిష్మెంట్ ఉంటుందని ఎంత ప్రజలు సఫర్ అవుతున్నారు. మరి ఆ సఫర్ అవడా కారణం మనం కూడా ఉంటాం. అంతే కదండి. మరి మనం కూడా ఉంటాం అన్నమాట. కాబట్టి అబ్రహాంకి తెలియదు. ఇప్పుడు మనకు తెలుసు కదండి. అప్పుడు అందువల్ల దేవుడు ఏమన్నాడంటే అజ్ఞాన కాలాలను దేవుడు చూడనట్టుకున్నాడు అన్నమాట. ధర్మశాస్త్రం లేదు, అబద్ధం ఆడకూడదు, దొంగలవద్దు, ఇవన్నీ అది అని చెప్పాడు అనమాట. మోషే ధర్మశాస్త్రం రాబడి ఉంది. అంతకుముందు ధర్మశాస్త్రం లేదు కదండి. పైగా అబ్రహాం ఎంతకాలమైంది ప్రభు నమ్ముకుని? 20 years. ఏ వంశంలో వచ్చాడు? అన్యజనుల దేవత వచ్చాడు అనమాట. తనకి విగ్రహారాధన నుంచి వచ్చాడు. తనకి ఏమీ తెలియదు అనమాట. అయితే ఆ దినంలో తన అబద్ధం ఆడవలసి వచ్చిందన్నమాట. ఎందుకంటే ఐగుప్తు యొక్క కల్చర్ ప్రకారంగా ఎలాగుంటుందంటే ఇప్పుడు తను నా హస్బెండ్ అని చెప్తే తను చంపేస్తారనమాట. నా తమ్ముడు అని చెప్పి లేకపోతే నా బ్రదర్ అని చెప్తే బ్రదర్నిస్తారు. బ్రదర్నిచ్చి నెగోషియేషన్కి వస్తారనమాట. మీ చెల్లి నాకు ఇవ్వండి, నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి. అదే ఐగుప్తు కల్చర్ అనమాట. అందువల్ల అబ్రహాం ఏం చెప్పాడంటే ఆ భార్య అందంగా ఉంది కాబట్టి అది నా చెల్లి సహోదరు అని చెప్పాడు. సహోదరే, కానీ పెళ్ళైన సహోదరి కాదు కదా. అందువల్ల ఏమైంది? దానివల్ల దేవుడు ఆ ఫరోని హింసిస్తారు. తర్వాత ఏం జరిగింది చూడండి. తర్వాత చూసినప్పుడు పిలిచాడు అనమాట. 17వ వచనం ఏమంటాడంటే నువ్వు పిలిచి ఇవి నా సహోదరు ఎందుకు చెప్పావు నువ్వు? కాబట్టి ఒకవేళ నువ్వు అలా చెప్పినందువల్ల తనని భారీగా చేసుకుందనేమో, కాబట్టి నువ్వు ఇలా చేయొద్దని చెప్పి తను అవమానించి పంపినట్టుగా మనం చూస్తాం.
మామూలుగా అనుకుంటే చంపాలండి యాక్చువల్గా, అంతే కదండి, వేగుగా వచ్చి. కానీ దేవుని కృపను బట్టి అది చేశాడుగా మనం చూస్తాం. కాబట్టి అది అయిపోయింది. అయిపోయిన తర్వాత 25 years అయిపోయిన తర్వాత అబ్రహాము అదే తప్పు చేస్తాడు అనమాట. చూడండి అక్కడ మనం ఆది కాండము 20 అధ్యాయం చూడండి. ఆది కాండం 20 అధ్యాయంలో చూస్తే అక్కడ ఏం జరుగుతుంది చూడండి. అక్కడ ఆది కాండం 20 అధ్యాయం, ఆది కాండము 20 అధ్యాయంలో చూస్తే 20లో ఏముంటుంది చూడండి. అక్కడ ఉంటుంది, అక్కడ నుంచి అబ్రహాము దక్షిణ దేశం తరలిపోయి కాదేశునకు ఉన్నటువంటి గెరార్లో కాపురం ఉన్నాడు. అప్పుడు అబ్రాము తన భార్యను షారాను చూసి ఈమె నా చెల్లెలని చెప్పిన కనుక గెరార్ రాజైన అబీమెలెకు షారాను పిలిపించి తన ఇంట చేర్చుకునేను. అది సరే అండి, అర్థమైంది కదండి. అప్పుడు ఏమైందంటే వీళ్ళు చూశారనమాట. డైరెక్ట్గా రాజు అడిగాడు అనమాట. అడిగితే ఇవి నా చెల్లి అని చెప్పాడు. సరే, చెల్లి అని చెప్తే ఏమైంది, డైరెక్ట్గా రాజు అంతఃపురంలో తీసుకెళ్ళిపోయాడు అన్నమాట. ఇప్పుడు మనం ఆలోచించాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన మాట అర్థమవుతున్నాయి కదా. దేవుడు అబ్రహాంతో ఏం వాగ్దానం చేశాడు? నీ సంతానాన్ని ఇశ్రాయేలు వాళ్ళు చేస్తానని చెప్పాడు. నీ సంతానం నుంచి ఎవరు వస్తారని చెప్పారు? రాజులు వస్తారని చెప్పాడు. ఇంటికి తర్వాత అబ్రహాముకి షారాకి ఎక్కువ కాలం పిల్లలు పుట్టలేదు కదండి. పుట్టినప్పుడు షారా ఏం చెప్తుంది, మన పిల్లలు పుట్టలేదు కాబట్టి నువ్వు హాగర్ దగ్గరికి వెళ్ళు అని చెప్తే హాగర్ తోటి ఒక బాబు పుడతాడు. తన పేరేంటి? ఇష్మాయిల్. ఇష్మాయిల్ పుట్టినప్పుడు దేవుడు ఏం చెప్తాడు అబ్రహాం తోటి? ఏం చెప్తాడు చెప్పండి? ఏం చెప్తాడు? ఈయన నీ వారసుడు కాదు, ఎందుకంటే ఈ వారసత్వం అనేటువంటిది నీ గర్భంలోంచి పుట్టాలి, షారా కడుపులో నుంచి పుట్టాలి. కాబట్టి ఈయన నీ వారసుడు కాదు, అది నీకు నీ వాగ్దానం చేశాను కాబట్టి షారాలో నుంచే నీ వారసుడు రావాలని చెప్పాడు. ఇప్పుడు ఏమైందని ఇప్పుడు ఏమైంది? డైరెక్ట్గా షారాని అబీమెలెకు తీసుకెళ్ళిపోయాడు, అంతఃపురం తీసుకెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, రాజైన అబీమెలెకు షారాను తన అంతఃపురంలో తీసుకెళ్ళినప్పుడు దేవుడు అబ్రహాం పట్ల చేసిన వాగ్దాన్ని నెరవేర్చడానికి ఎటువంటి శ్రమ తీసుకున్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం అంతే. ఇప్పుడు షారా పవిత్రంగా ఉండాలి, అంతే కదండి. ఇప్పుడు షారా పవిత్రంగా ఉండాలండి. మరి పవిత్రంగా ఉండడానికి అబ్రహాం ఏం చెప్పాడు? నా చెల్లి అని చెప్పాడు. ఈయనమ్మ అంతఃపురం తీసుకెళ్ళిపోయాడు. మరి అంతఃపురం తీసుకెళ్తే ఏం చేస్తాడు? మ్యారేజ్ చేసుకుంటాడు కాబట్టి అప్పుడు షారా డిఫాల్ అయిపోతుంది కదండి. అప్పుడు ఎలాగా అనేది ఇప్పుడు ఆలోచిస్తా. ఏం చేశాడు చూడండి. అక్కడ అది మా 4వ చూడండి. ఇక్కడ ఏమంటాడు చూడండి, 3వ వచనం చూడండి. 20 అధ్యాయం 3వ వచనం చూడండి. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు దగ్గర వచ్చి, నీవు ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషుని భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు సొమ్ము అని చెప్పాడు. సరే, అది తర్వాత 4వ వచనం చూడండి. అబీమెలెకు ఆమెతో నేను పోలేదు ప్రభువా అని అంటాడు. తర్వాత చూడండి 6వ వచనం చూడండి. అందరూ చూడండి, అక్కడ ఏముంది చదవండి అందరూ. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో నువ్వు చేసి కనుక నీవు నాకు విరోధంగా పాపం చేయకుండా నిన్ను అడ్డగించి తిని కనుక అందుకే నేను ఆమెను ముట్టిన. సరే, అంటే మన దేవునికి ట్రబుల్ ఇవ్వకూడదండి. ఇప్పుడు ఏమైంది? అబ్రహాం ఒకవేళ ఏమో మరి అప్పుడు ఫెయిత్ అలాగే ఉండేదని. ఇప్పుడు కూడా అలా తప్పులు చెప్తూ ఉంటాం కదా. మన అబద్ధాలు మన చిన్న దానికి అబద్ధాలు ఆడతాం కదండి. మరి ఇప్పుడు ఆడ పరిస్థితి అనమాట. ఇప్పుడైతే మీకు పాస్టర్ గారు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మీకు ఇబ్బంది వచ్చినప్పుడు మీకు సపోర్ట్ చేయడానికి పీపుల్ ఉన్నారు కదా. నా దిన్న ఎవరూ లేరు, తను ఒక్కడే చూసుకోవాలి. ఆడేం చేశాడంటే నా చెల్లి అని చెప్పాడు, ఆవిడ తీసుకెళ్ళిపోతే ఇప్పుడు ట్రబుల్ ఎవరికి? సమస్య అవ్వదని ఇప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. ఎందుకంటే నీ సంతానాన్ని ఇశ్రాయేలులో చేస్తానని చెప్పాడు. అంటే షారా కడుపులో నుంచి పుట్టినవాడు బిడ్డే నీ వారసుడు అని చెప్తాడు. కాబట్టి షారా అపిత్రాలు అవ్వకూడదు అన్నమాట. కాబట్టి ఏమంటాడు అభిమానులతోటి, నువ్వు రైట్గానే ఆవిడ ముట్టుకోలేదు, కానీ ఆవిడ ముట్టకుండగా నువ్వు ఆవిడని పెళ్లి చేసుకోకుండా నిన్ను ఏం చేశాను? అడ్డించాను. కాబట్టి ఇందులోంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఈ సంఘటన ద్వారా దేవుడు తన ప్రజల పట్ల తన నిత్యమైన ప్రణాళికలు, ఉద్దేశాలు, ముఖ్యంగా షారాను పవిత్రంగా ఉంచడంలో దేవుని యొక్క చొరవ కాపుదల అనేటువంటి మనం చూస్తాం అన్నమాట. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలు మన జీవితంలో నెరవేరాలంటే మనం పవిత్రంగా ఉండాలన్నమాట, అంతే కదండి. ఇప్పుడు షారా ఒక డిఫాల్ అయిపోయింది అనుకోండి, ఇస్సాకు వచ్చినవాడు కాదు కదా. ఇస్సాకులోంచి మరి యాకోబు వచ్చినవాడు కాదు కదా. యాకోబులోంచి మరి మనం ఇశ్రాయేలుగా వచ్చి ఉండేవాళ్ళం కాదు, మనం ఈరోజు ఉండేవాళ్ళం కాదు కదా. కాబట్టి అంటే దేవుడు మనల్ని రక్షించడానికి,
అంటే యేసు ప్రభువుని ఈ లోకాన్ని పంపడానికి ఆ ప్రణాళికలో చాలా పవిత్రంగా ఉండాలన్నమాట. అది కాబట్టి అందువల్ల ఏమంటాడంటే దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి మనము ఈ యొక్క లోక మాల్యం నుండి పవిత్రంగా ఉండాలండి. తర్వాత దేవుని ప్రణాళిక నెరవేర్చడంలో మన వివాహం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. పవిత్రంగా మనం ఉండాలండి. పవిత్రంగా అందరూ చూడండి ఒకసారి హెబ్రీ పత్రికలో ఉంటుంది కదండి. హెబ్రీ పత్రిక 2:1 చూడండి. అక్కడ హెబ్రీ పత్రిక 2:1 హెబ్రీ 2:1 ఏముంటుంది చూడండి. అక్కడ చదవండి అమ్మ. కావున మనము వినే సంగతులు విడిచిపెట్టి కొట్టుకుని పోకున్నట్లు వాటి అందు విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలంటాడు అనమాట. తర్వాత 1 కొరింథీ 15వ అధ్యాయం చూడండి ఒకసారి. 1 కొరింథీ 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయము 33 వచనం చూడండి. ఏముంది అక్కడ? 1 కొరింథీ 15:33 చదువు. మోసపోకడి, దుష్ట సాంగత్యము, మంచి నటించు. కాబట్టి మనం మంచిగా ఉండాలండి, మనం పవిత్రంగా ఉండాలి, అందువల్ల ఒకసారి ఇది కూడా చదవండి. 2 కొరింథీ 11వ అధ్యాయం 2 కొరింథీ 11వ అధ్యాయం చూడండి. అక్కడ 11వ అధ్యాయం 2వ వచనం అందరూ చదవండి అమ్మ. 11వ అధ్యాయం 2వ వచనం అందరూ చదవండి. మీ ఎల్ల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రులైన కన్యక ఒకే పురుషునికి అనగా క్రీస్తుని సమర్పించవాలని మిమ్మలను ప్రదానం. అండ్ మనం యవనస్తులుగా అందరం కూడా పవిత్రంగా ఉండాలండి. మీకు తెలుసో తెలియదు కానీ మరి ఇప్పుడు మన యేసత్వంగా తెలిసే ఉంటుంది. మేము 92, 94 2 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నంబూరులో ఎయిడ్స్ ఎక్కువ అండి. మరి ఇప్పుడు తగ్గిందో లేదో నాకు తెలియదు అనమాట. ఎయిడ్స్ ఎక్కువ అండి ఇక్కడ. మా ఆఫీస్ పక్కన పాప ఉండేదాన్ని, చిన్నపిల్ల 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఉంటాయన్నమాట. అప్పుడప్పుడు మేము గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు, గుంటూరులో అక్కడ కనపడుతూ ఉండేదన్నమాట. ఏ పని మీదేమో అనుకున్నాం. ఒకసారి చూసే చచ్చిపోయింది అన్నారనమాట. ఆవిడ 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటాయి, మంచి పేరు ఉంటుంది అన్నమాట. ఏంటంటే ఎయిడ్స్ చచ్చిపోయింది. ప్రతి సంవత్సరం 5 చచ్చిపోతూ ఉంటారు నంబూరులో. మరి ఇప్పుడు నాకు తెలియదు ఎలాగుందో పరిస్థితి అన్నమాట. ఎంత అన్యాయమండి ఎయిడ్స్ ఒకటి. అది మన జాగ్రత్తగా ఉండాలండి, మన జాగ్రత్త ఆ విషయాలు ఉండాలండి. తర్వాత ఎయిడ్స్ ఒకటి, వివాహానికి ముందే లైంగిక జీవితంలో మనం పార్టిసిపేట్ చేయటము, పెళ్ళైన తర్వాత వేరే వాళ్ళతోటి మనం చేయటము, ఇవన్నీ మానేయాలండి. మనం ఎందుకు చూడండి అంటే మనము దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి ఎలా ఉండాలో పవిత్రంగా ఉండాలి. ఒకవేళ దేవుడు కనుక దినాన్ని పట్టించుకోకపోతే శారా ఏమైపోయిండదండి? ఏమైపోయింది? అపవిత్రాలు అయిపోయింది. మరి దేవుని వాగ్దానాలు ఏమైంటాయండి? మరి దేవుడు ఏం చెప్పాడు? నీ సంతాన్ని స్త్రీల వాళ్ళు చేస్తానని చెప్పాడు, నీ దాంట్లోంచి రాజులు వస్తానని చెప్పాడు. స్త్రీలు మరి అబ్రహాం సంతానంలోంచి మోచుకు రావాలి, యేసు ప్రభువు రావాలి. మరి ఇవన్నీ చేయడానికి దేవుడు చాలా ట్రబుల్ తీసుకున్నాడు. అందుకు చెప్పాను కదా, ఆల్రెడీ ముందు చెప్పాను, దేవుడు అజ్ఞాన కాలాలను దేవుడు చూనట్టుకున్నాడు. మన ధర్మశాస్త్రం ఇచ్చాడు, అవి విభజించవద్దు, దొంగలవద్దు, అపసాక్షి పలకొద్దు అని చెప్పాడు. నేటి దినాల్లో ఈ మొబైల్స్ కూడా వచ్చినాయి కదండి. ఇప్పుడు అందరికీ మొబైల్స్, పెళ్ళైన వాళ్ళు మొబైల్, పెళ్ళైన మొబైల్, లేచిన వెంటనే మొబైల్ చూస్తాం. ఆ మొబైల్లో ఏం చెత్త ఈ చెత్త అని చూస్తూ ఉంటాం. యవనస్తులు పిల్లవారు జాగ్రత్తగా ఉండాలి, యవనస్తులు మన చక్కగా ఉండాలి. అందువల్ల ఏమంటాడు ఇక్కడ 2 కొరింథీ ఏముంటుందంటే పవిత్రాలైనటువంటి కన్యకగా అంటే పవిత్రాల కన్యక పురుషునిగా ఒక స్త్రీకి అంటే ఇప్పుడు గర్ల్స్ ఉన్నారనుకోండి, పవిత్రమైనటువంటి ఒక కన్యకగా ఒక పురుషుని భార్యగా వెళ్ళాలన్నమాట. అలాగే పురుషులు ఉన్నారనుకోండి యవనస్తులు, పవిత్రమైనటువంటి పురుషులుగా ఒక కన్యకు నువ్వు ఒక భర్తగా వెళ్ళాలన్నమాట. అర్థమైంది? అంటే అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు ఒకరితోటి ఎఫ్ఐఆర్ నడిపి ఇంకోళ్ళ పెళ్లి చేసుకుంటే ఇప్పుడు చాలామంది లవ్ అఫైర్స్ ఉంటాయి కదమ్మా. ఒకరిని ప్రేమించి ఒకరితో తిరిగి ఇంకోళ్ళ పెళ్లి చేసుకుంటామని మనం. బైబిల్ ఏముంటుంది? ఒకే పురుషుడు ఒకే స్త్రీ అని ఉంది కదండి. ఒకే పురుషుడు ఒకే స్త్రీ అనమాట, ఒకే పురుషుడు ఒక స్త్రీ అని. కాబట్టి ఆమె ఏమంటాడంటే దేవుని ఉద్దేశాలు, దేవుని నిత్యమైన ప్రణాళికలో మన నెరవేర్చడంలో శారా పాత్ర చాలా ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి పురుషుడు కానీ స్త్రీ కానీ దేవుని యొక్క చిత్తంలో ఉండాలని పవిత్రంగా ఉండాలని, అంతే కదా. ఇప్పుడు మా వాళ్ళే భార్యాభర్తలుగా మంచిగా ఉండాలని. చాలా చోట్ల భర్త వస్తే భార్య రాడు, భార్య వస్తే భర్త రాదు, ఇద్దరి మధ్య సఖ్యత ఉండదన్నమాట. మరి అలా కుదరదు కదండి. అంటే ఎవరి మట్టుకు వాళ్ళని, ఎవరి ఎఫ్ఐలో వాళ్ళకి అలా కుదరదు అన్నమాట. అందువల్ల అంటాడు ఇక్కడ దేవుని వాగ్దానాలు నెరవేర్చడంలో పవిత్రంగా ఉండాలన్నమాట. కాబట్టి దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి, అందుకని దేవునికి మన ట్రబుల్ ఇవ్వకూడదండి, అంతే కదా. దేవునికి మన ఇబ్బంది పెట్టకూడదు. అప్పుడప్పుడు పిల్లలు అంటాం కదండి, భర్తలు అంటాం కదా, నువ్వు నాకు చాలా ఇబ్బంది పెడుతున్నావు అంటారు కదండి, అంటారు కదా. కాబట్టి మనం కూడా దేవుని ఇబ్బంది పెట్టకూడదు. అబద్ధం అంటే అబద్ధం ఆడకూడదు.
దొంగతనం చేయకూడదు, విభజించకూడదు, అన్నీ చేస్తే దేవుడు విచారిస్తారు కదండి. కాబట్టి అందువల్ల యెషయా గ్రంథంలో అంటూ ఉంటాడు, లోబడిన ప్రజల వైపు మరి దినమేళ్ళ నా చేతులు చాపుచున్న యెషయా గ్రంథం ఉంటుంది కదండి, 51:61. యెషయా గ్రంథము చెప్తా ఒకసారి. యెషయా గ్రంథము సర్లేండి అక్కడ చూస్తాను. లోబడినటువంటి ప్రజల వైపు యెషయా గ్రంథము 65:2 ఆడేమి చదవండి అందరూ. తమ ఆలోచనలు అనుసరించి చెడుమారు నడుచుకొంచు లోబడిన ప్రజల వైపు దినమల్ల నా చేతులు మన దేవుడు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి ఏం చూసామండి, ఈరోజు మన టాపిక్ దేవుని యొక్క విశ్వాసనీయత. ఫస్ట్ పాయింట్ ఏం చూసాము మనం, మొదటి పాయింట్ ఏం చూసాము, దేవుని యొక్క ప్రణాళికలు, ఆయన వాగ్దానాన్ని అబ్రహాం పట్ల చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో దేవుడు ఇటువంటి చొరవ తీసుకున్న విషయం మనం చూసాం. రెండవది ఏంటంటే, వినండి అమ్మ, దేవుని యొక్క వాగ్దానాలని కంటిన్యూ చేయడానికి, కొనసాగించడానికి దేవుడు కొన్ని నియమాలు అబ్రహాంకి ఇచ్చాడు. ఒకసారి చూడండి, ఇక్కడ మనం చూస్తే ఆదికాండం 18వ అధ్యాయం చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం చూస్తే ఆదికాండం 18:19 చూడండి. అందరూ చదవండి అమ్మా, అందరూ తీయండి. అప్పుడు ఇక్కడ చూడండి, నేను మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. అది ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఎట్లనగా యెహోవా అబ్రాహాము గురించి చెప్పినది అతను కలుగునట్లు అతని తరువాత తమ పిల్లలు తన ఇంటి వారును నీతి న్యాయం జరుగుచు యెహోవా మార్గం గైకొంచు ఒకటొక అతడు వాడిని ఆజ్ఞాపించని జరుగుతున్నాడు. కాబట్టి అబ్రహాం ఏం చేయాలి, ఇప్పుడు పిల్లలకి ఏం చేయాలమ్మా, నీతి న్యాయాలు బోధించాలి. మరి మీకు తెలుసో తెలియదు కానీ మా పేరెంట్స్ 1930s మిషనరీ దగ్గర మార్మన్స్ పొందారనమాట. మా మదర్ ఇక్కడ భీమవరంలో లోదరాన్ స్కూల్లో, హై స్కూల్లో చదివింది అనమాట. వాళ్ళు 1947లో మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు. మా ఫాదర్ బ్రదర్ అసెంబ్లీ, మా మదరం లోదరాన్ అనమాట. ఆ పెళ్ళైనప్పటి నుంచి కూడా రోజు ప్రార్థన చేసుకునేవారు అన్నమాట. మేము చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట. రోజు 4:30 లేచి 4:30 to 5 వాళ్ళకి ప్రార్థన చేసుకున్నాం. మాకు 5 to 5:30 మాకు కుటుంబ ప్రార్థన ఉండదు, మార్నింగ్ ఈవినింగ్. మా రోజు రెగ్యులర్గా మమ్మల్ని సండే స్కూల్ పంపిస్తూ ఉండేవారు. మేము బైబిల్ చదివేవాళ్ళం. అది మనం ఇప్పుడు అది జరుగుతుందండి. ఇప్పుడు ఇంతకుముందు టీవీలో వచ్చి, ఇప్పుడు ఏముందండి, ఫోన్లు. ఎవరి ఫోన్లు రాలే కదమ్మా. అమ్మా మీ ఫోన్ ఉందిగా నీకు, నీ ఫోన్ నీకే, మీ డాడీ ఫోన్ మీ డాడీకే, మీ మమ్మీ ఫోన్ మా మమ్మీకే. అప్పుడు ట్రైన్లో వెళ్తూ ఉంటామండి, పిల్లలు ఎక్కుతూ ఉంటారు. భార్యకో ఫోన్, భర్తకో ఫోన్, 4 పిల్లలు ఉంటే 4 ఫోన్లు అనమాట. ఎవరి ఫోన్లు వాళ్ళకి ఎవరు మాట్లాడుకోరండి అసలు. ఏమ్మా మరి నేను అడిగాను అనుకోండి, మీరు ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకున్నా చెయ్యెత్తమంటే మరి ఎంతమంది ఇస్తారు ఎవరన్నా? ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు మీరు? లేదండి. మరి లేకపోతే మరి దేవుని చిత్తం ఎలాగుంటే చెప్పండి. ఇప్పుడు ఆదివారం చర్చకు సరిపోద్దా? అబ్రహాంతో చెప్పాడు దేవుడు, నీవు నీతి న్యాయాల్ని అనుసరించి నడుచుకోవాలి, అది నీ పిల్లలకి తరం వాళ్ళు బోధించమన్నాడు. బోధించాడు కదా. తర్వాత అందువల్ల మనం 25వ అధ్యాయంలో చూస్తే 24 చూసినప్పుడు అబ్రహాముకి కుమారుడు ఎవరండి? ఇస్సాకు పుట్టాడు కదా. ఇస్సాకు పుట్టాడు. ఇస్సాక్కి పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఏమంటాడు చూడండి, 24:3 ఏముంటుందంటే, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కానని కుమార్తె ఒకదారి నా కుమార్ని పెళ్లి చేయక నీవు నా స్వదేశమందును బంధువులకు వెళ్ళి ఇస్సాకు నా కుమారునికి బాధ తీసినామంటాడు. సార్ అర్థమవుతుంది కదా. అంటే కనానీయులు చాలా అందంగా ఉంటారన్నమాట. కనానీయులకి మంచి డబ్బు కూడా ఉంటుంది. కనానీయులు ఎవరు? కనానీయులు ఎవరమ్మా? అన్యులు వారు. అన్యులు బైబిల్లో ఉంది, ధర్మశాస్త్రం ఏముందంటే యూదులు అన్యులు పెళ్లి చేసుకోకూడదు అనమాట. అర్థమవుతుందా? అంటే విశ్వాసులు క్రైస్తవులనే పెళ్లి చేసుకోవాలండి. విశ్వాసనే పెళ్లి చేసుకోవాలి చెప్తున్నాడు అనమాట. నీవు నా కుమారునికి నువ్వు కానానీయుల అమ్మాయిలు వద్దంటే అక్కడ వాళ్ళు నేటివ్ ప్లేస్కి వెళ్ళాడు. అబ్రహాం యొక్క మరి తమ్ముడు కుమార్తె అయినటువంటి ఆ రిబకా, అది తన షారాన్ని తీసుకొచ్చి వివాహం చేస్తాడు. ఇక్కడ తర్వాత ఏం జరిగింది చూడండి. అక్కడ చూసినప్పుడు ఈ నిర్గమాక అదే ఆదిగా 20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయం 21 వచ్చిన చదవండి అందరూను, చదవండి. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆ విషయములు యెహోవాకు వేడుకొనెను. యెహోవా అతను ఆలకించను కనుక ఇస్సాకు గర్భవతి అయిందనమాట. అది
ఎంత మరి మంచి విషయాలండి. మనం ప్రార్థన చేస్తాం, వాళ్ళ భర్తల బాల గురించి ప్రార్థన చేయడం కదా, మాట్లాడరు. ఇస్సాకు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాడండి చెప్పండి అమ్మ. ఇస్సాకు ఎక్కడ నేర్చుకున్నాడు? అన్నీ వాళ్ళ తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. అంటే తన భార్య గర్భవతి పిల్లలు పుట్టినప్పుడు మరి ప్రార్థించి కింద చూడండి, కింద 22వ వచనం చూసినప్పుడు ఆమె గర్భంలో శిశువులు ఒకరొక పిల్లలుంటే అప్పుడు ఆ విషయంలో ప్రార్థించిందనమాట. రేపుగా అది ప్రార్థిస్తే దేవుడు చెప్పాడు, 2 జనాల్ని కడుపులోంచి వస్తాయి, ఒకరు గొప్పవారు అవుతారని చెప్పి. మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. అర్థమైంది కదా. మనం ప్రార్థన చేస్తామమ్మా మన పిల్లల గురించి, మన పిల్లల యొక్క భవిష్యత్తు గురించి, స్టడీస్ గురించి, వాళ్ళు బయటకు వెళ్తున్నప్పుడు మంచి ఫ్రెండ్స్ ఉండాలని, మంచి జాబ్స్ రావాలని, మంచిగా పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఉంది కదా. ఇప్పుడు అదేముండదు కదండి. ఇప్పుడు దినాలు చాలా తెలుసు కదండి మీకు అన్నీ. ఇప్పుడు ఉందనుకోండి క్యాస్ట్ మీద అనమాట, ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్, మరి చర్చిలో ఎందుకని మరి ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్, అది చాలా భయంకరమైన విషయం. మేము కూడా పెళ్ళిళ్ళు ఇన్వాల్వ్ అవుతాం అన్నమాట. ఇప్పుడు ఉందానికి ఫోన్ చేసి అడుగుతాడు అనమాట, మా క్యాస్టేనా అని అడుగుతాడు. ఏ క్యాస్ట్ అని అడుగుతాడు అనమాట. ఏ క్యాస్ట్ అని, అది మంచిది కాదు కదా. ఇప్పుడు మనకు తెలుసు, నంబూరులో కూడా తెలుసు కదా, ఇవన్నీ ఉంటాయి కదా మా సంఘాల్లో. ఈ క్యాస్ట్ అమెరికా అలా లేదు కదండి, ఇక్కడ మరి బైబిల్ అలా లేదు కదండి. ఇప్పుడు మరి అన్ని విశ్వాసం వెళ్ళి చేసుకు, పైగా పరలోకంలో అవి ఉండవు కదా. మేము పాస్టర్ పరలోకంలో ఈ క్యాస్ట్లో బేసిస్లో ఉంటాయి, అక్కడ ఏముండవు. అది క్యాస్ట్ అనమాట, అంతే. ఈ క్యాస్ట్ అది. అందువల్లే మా తెలుసున్న చాలామంది పిల్లలకి, గర్ల్స్కి 34, 35, 30 సంవత్సరాల వయసు వచ్చినా ఆ తల్లిదండ్రులు పెళ్లి చేయట్లేదు. ఎందుకంటే ఆ క్యాస్ట్ వాళ్ళే కావాలట. కొంతకాలం నువ్వు పోతావు, వాళ్ళకి ఏమవుతారు చెప్పండి మరి. కాబట్టి అది కాదు. అబ్రహాం ఏం చెప్పి, అబ్రహాం అప్పుడు తెలియదండి, ఇంత నాలెడ్జ్ లేదు. దేవుని విశ్వసించాడు అంతే. చెప్పాడు, నాకు దేవుని నమ్ముకున్నాను కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి కుమార్తె మాత్రమే నా కొడుకు కావాలి. ఇస్సాకు నేర్చుకున్నాడు. ఇస్సాకు తన దగ్గర నుంచి నేర్చుకున్నాడు ఏంటంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయాలని ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? వాళ్ళ తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. కాబట్టి ఆ సమస్య ఏంటంటే, షారాకు పిల్లలు లేరు, ప్రార్థన చేసిన 2 పిల్లలు వచ్చారు అనమాట. తర్వాత చూస్తే మళ్ళీ వచ్చి 35వ అధ్యాయం చూడండి. అక్కడ 35వ అధ్యాయం చూస్తే 35వ అధ్యాయంలో యాకోబు గురించి మనం చూస్తాం. చూడండి యాకోబు ఏమంటాడు చూడండి. యాకోబు 35వ అధ్యాయం 2వ వచనం చూడండి. యాకోబు తన ఇంటి వారితోనూ తన యుద్ధ వారితోనూ ఏమన్నాడు చెప్పండి. మీ యొద్ద నుండి అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకుని వస్త్రములను మార్చుకోండి. మనము లేచి బేదలకు వెళుదాం. నా సముద్రం నాకు ఉత్తరం ఇచ్చినటువంటి నేను మార్గం నాకు తోడైనటువంటి బలిపీఠ దగ్గరికి వెళ్తామని చెప్పారు. వారు తమ యొద్ద ఉన్నటువంటి అన్ని దేవత అన్నింటిని కూడా తమ చెవి పోగులను అన్నీ కూడా యాకోబు అప్పగించగా యాకోబు వాటిని మస్తి వృక్షం కింద దాచిపెట్టాడు. యాకోబుని తెలుసు కదండి, లాబాను దగ్గరికి వెళ్ళాడు. రాహేలు ఎవరు? లేయా. వాళ్ళు వచ్చినప్పుడు విగ్రహాలు తీసుకొచ్చారన్నమాట. యాకోబు వెళ్తాడు, ప్రార్థన చేసుకున్నా అంట, నేను క్షేమ తిరిగి వస్తే నేనేం చేస్తానో బలిపీఠం కడతాను చెప్తున్నాను. మన బేతి విన్నారమ్మా, మన బేతీలకు వెళ్తాం. బేతీలో దేవుని మందిరంకి వెళ్తాం. కాబట్టి మీరు ఏం చేస్తారు, మీ దగ్గర ఉన్నటువంటి విగ్రహాలు అన్నీ కూడా పాడవైంది అంటారు. సార్ ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాడమ్మా? ఎక్కడ నేర్చుకున్నాడు ఈయన? వింటున్నారు, అర్థమవుతుంది. ఎక్కడ నేర్చుకున్నాడు? తండ్రి దగ్గర నేర్చుకున్నాడు అనమాట. మనం అలా చేస్తామండి. మన పిల్లలతో చెప్పాలన్నమాట, మీరు ఫోన్లు ఉండవు తప్పులేదు, ఫోన్లో ఏం చూడకూడదు, ఏం చూడాలి. బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, అది వేరే వాళ్ళతోటి, పెళ్ళైన వాళ్ళు కూడా ఉంటాయి కదండి, వీళ్ళతోటి మరి అఫైర్స్ పెట్టుకుంటాము, మరి మనం నెగిటివ్గా మాట్లాడటము, ఇవన్నీ మనం చేయకూడదు. మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, బలిపీఠం కట్టాలి. కాబట్టి నువ్వు యథార్థంగా ఉండి మంచిది. సార్ ఇవన్నీ దేవుడు అబ్రహాంతో చెప్పాడు కదా, నీవేం చేయాలి, మీ పిల్లలందరికీ కూడా చేయాలని చెప్పాడు. దాని తర్వాత యాకోబుకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 12 మంది. 12 మందిలో యోసేపు గురించి మనం చూస్తాం. చూడండి, యోసేపు ఎక్కడికి వెళ్ళిపోయాడు? తనని అమ్మేశారు. అది ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తుకి వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ 39వ అధ్యాయము మరి అక్కడ 7వ వచనం చూడండి. 7వ వచనం చూడండి ఏమంటున్నాడు. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తన కలిగిందంతా కూడా నా చేతికి అప్పగించే కనుక, చదవండి, నా వశమున తన ఇంట్లో ఏముందో అతడు ఎరుగాడు. ఈ ఇంట్లో నాకంటే పైవాడు అవడు లేదు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగించలేదు. కాబట్టి నేను ఇంట్లో ఘోరమైన దుష్కారం చేసి దేవుని విరోధంగా పాపం కట్టుకుందని దావీదుతో చెప్పాడు. సార్ మీకు అర్థమవుతుందా? యవనస్తుడండి ఆయన, 17 సంవత్సరాలు. అప్పుడు ఇప్పుడులాగా కుటుంబ ప్రార్థనలు ఏమి లేవు. అండ్ ఆ దినాల భాష యాకోబు చెప్పుంటాడు అనమాట.
రోజు ఫ్యామిలీ ప్రే జరుపుకుంటుందన్నమాట. నువ్వు పాపం చేయకూడదని. అక్కడ వెళ్ళాడు. బానిస కదా, మీకు తెలుసు కదమ్మా. ఆ దినాలు బానిస అంతే, యజమానులు ఏం చెప్తే అది చేయలేక చంపేస్తారంత, వేయలేదు. కానీ దేవుని బిడ్డకి ఏమంటున్నాడు, నీవు అతని భార్యమైనందున, ఎవరు నువ్వు నా భార్య కాదు, నువ్వు నా చుట్టం కాదు, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప ఎవరు నాకు అప్పగించలేదండి. సరే ఏమ్మా, పిల్లలు ఉంటారు కదా, ఈజీగా కాలేజీకి వెళ్ళినప్పుడు ఎవరినో లవ్ చేస్తారు అనమాట. వాళ్ళు ఎవరండి, మీ అన్నలు అక్కలు కాదు కదండి, వాళ్ళు ఎవరో కుమారుడు అనమాట, కుమార్తె అనమాట. అర్థమవుతుందని చెప్పింది. ఏమంటున్నాడు, నీవు అతని భార్య, నా భార్య కాబట్టి నీకు నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. అలా చెప్పగలం మనం? పిల్లలే కాదని పెద్దలు కూడా చెప్పాలని నేను చాలాసార్లు పేపర్లో చదువుతూ ఉంటాను. ఈ ఎక్స్ట్రా మ్యాటర్ల వల్ల చంపేసుకుంటున్నారు కదండి. భార్యను చంపేసిన ఒక ఆవిడ 10 లక్షలు ఇచ్చిందంట భర్తను చంపేయమంట రాయలసీమలో. తెలుసు కదండి, ఏంటండి 10 లక్షలు చంపేయమనండి. భర్తలు భార్యను చంపేస్తున్నారు, భార్యలు భర్తలను చంపేస్తున్నారు. 7 దినాలు భార్యలు ఎక్కువ భర్తలను చంపేస్తున్నారండి. బైబిల్ ఏముందండి, ఈయన ఏమన్నాడు, నీవు అతని భార్యమైనందున అంటున్నాడు. అది మరి తనకి ఎలా తెలుసండి? మన దేవుని వాక్యం చదవాలి. నువ్వు అతని భార్యమైనందున ఇంట్లో అన్ని అప్పు చెప్పాడు. అని ఇంట్లో మీ హస్బెండ్ కాదు, నీ భర్త కాదు, పెద్ద ఎవరు, నేనే. ఇంట్లో ఏముందో ఏమిలో చూసుకోవాల్సింది నేనే. మీ హస్బెండ్ ఏం చేస్తాడంటే, మీ భర్త ఏం చేస్తా వచ్చి తిని వెళ్ళిపోతాడు అంతే. ఇంట్లో అన్నీ నేను చూసుకోవాలి, కానీ నీ విషయంలో మాత్రం ఆయనకు ఏం చెప్పలేదు. నీవు అతని భార్య ఉంది, అందులో నీకు నాకు సంబంధంలో చెప్తా. మనం ఏమన్నా చెప్తున్నారమ్మా, చెప్పగలుగుతున్నారా? మరి చెప్పకపోతే ఎందుకమ్మా ఆరాధన వచ్చిన ఒకవేళ ఇంకో విషయం ఆలోచిద్దాం. ఒకవేళ యోసేపే పాపం చేశాడు అనుకోండి, ఏం జరిగి ఉండే చెప్పండి. మరి నేను చెప్పింది మీకు అంటే అర్థమైతే ఎవరని చెప్పండి. ఒక యోసేపు పాపం చేసి ఉంటే ఏం జరిగి ఉండేది, అది చెప్తే నేను చెప్పింది మీకు అర్థమైనట్టు. చెప్పమా, అర్థమైన ఎవరని చెప్పండి. ఏం జరిగి ఉండేది? ఓ యోసేపు పాపం చేశాడు అనుకోండి, ఏం జరిగి ఉండేది? అర్థం కాలేదా? మీ బైబిల్ చదవటం లేదన్న. యోసేపు ఒకవేళ పాపం చేసి ఉంటే క్వైట్ అయిపోయి ఉండేది కదండి. ఆయన జైలుకి వెళ్ళి ఉండేవాడు కాదు, అంతే కదా. తర్వాత రాజుగారు ఆయన పిలిచి ఉండేవాడు కాదు. ఎవరు? యోసేపుని. కళ్ళకి అర్థం చెప్పుండేవాడు కాదు. తర్వాత ఆయన ఆ దేశాన్ని రాజు అయి ఉండేవాడు కాదు. యాకోబును వాళ్ళ తండ్రి యాకోబు కదా, వాళ్ళందరూ కూడా ఈజిప్తుకు వచ్చి ఉండేవారు కాదు. ఇశ్రాయేలుగా ఉండేవారు కాదు, మనకు ఉండేవాళ్ళు కాదు. అర్థమవుతుంది కదా. అంటే ఇక్కడ అంటాడు చూడండి ఒకసారి, ఇక్కడ మనం 50 అధ్యాయం చూడండి. 50 అధ్యాయాలు చూస్తే 50 అధ్యాయము 19 వచ్చిన చూడండి. అక్కడ యాకోబు అది 50:19 ఏమంటాడు చదవండి. అక్కడ యోసేపు భయపడకుడి, మీరు నాకు నేడు దినమున జరుగునట్లు అనగా బహుజనులు బ్రతుకున్నట్లుగా అది మేలుకే దేవుడు నియమించు. మేలుకే. ఒకవేళ ఇస్సాకు యాకోబు యోసేపు కనుక పాపం చేస్తుంటే తన హిస్టరీ ఉండేది కాదండి. అంటే ఈ ఫరో కూడా ఎంత మంచోడు అంటే, యాక్చువల్గా ఫరో కూడా చాలామంది పిల్లలు ఉంటారండి పెళ్లి చేసుకోవడానికి. కానీ ఫరో అలా చేయలేదని ఏం చేశాడు? యోసేపు ఎవరు? హిబ్రియుడు అనమాట. హిబ్రియులను ఐగుప్తులు అస్సలు ఇష్టపడరు అనమాట, చాలా అసహ్యంగా చూస్తారు. అయినప్పుడు కూడా మరి యొక్క ఫరో ఈయన దేవతల ఆత్మ గలవాడు అని చెప్పి మెచ్చుకొని మొత్తం ఐగుప్తు దేశం అంతా తిరిగి ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశాడు, అంతే కదా. కాబట్టి బైబిల్లో ఆవిడ పేరేంటంటే అనస్థిత కదా. ఆవిడ ఎక్కడా కూడా మరి హస్బెండ్ ఎదిరించేట్టుగా లేదు. వాళ్ళకి ఏం పేర్లు పెట్టాడండి? మనషే ఎఫ్రాయిం అని చెప్పి పేర్లు పెట్టాడు. తర్వాత తన మంచితనాన్ని బట్టి తను చెప్పాడన్నమాట, మా తండ్రి ఇంకా బతుకున్నాడని చెప్తే మరి అక్కడి నుంచి ఐగుప్తు నుంచి తీసుకురామంటాడు అనమాట, కానాన్ని తీసుకురామంటాడు. అందువల్ల ఇక్కడ ఏమంటాడు చూడండి. ఇక్కడ ఏమంటాడంటే 105వ దావీదు కీర్తన చూడండి. అక్కడ ఏమంటాడు? ఇక్కడ చూడండి 9వ వచనం చూడండి. అబ్రహాంతో తాను చేసినటువంటి నిబంధనను చదవండి. ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకోండి. వారి సంఖ్య కొద్దిగా ఉన్నానన్నమాట. ఎంతమంది వచ్చారండి ఇక్కడికి? ఐగుప్తుకి ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారు? ఒకసారి చూడండి, నిర్గమకాండం చూడండి. అక్కడ నిర్గమకాండంలో ఉంటుందన్నమాట. అమ్మలు మీరు ఎవరు బైబిల్ చదవట్లేట్టు ఉంది. ఏం పాస్టర్ గారు, ఏం సంగతి వాళ్ళ సంగతి? నిర్గమకాండంలో ఏముంటుంది చూడండి. అక్కడ నిర్గమకాండము 1వ అధ్యాయంలో ఏముంటుంది? అక్కడ
నిర్గమకాండము మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయం అనుకుంటా, అక్కడ మనం చూస్తే అదే సరేండి 70 మంది వచ్చారు. ఏదమ్మా ఏ వచ్చిన అది అమ్మా 5 అని సరేండి ఉందండి. అంటే 70 మంది వచ్చారు. ఎక్కడికమ్మా 5. ఎంతమంది బయటికి వెళ్ళారు? 6 లక్షల కాలబలం, అందరికీ 25 లక్షల మంది వెళ్ళారు. అర్థమవుతుందా? అంటే దేవుని వాగ్దానం అనమాట. అంటే వాళ్ళు కొద్దిమందిగా ఉన్నారు, అయితే విస్తారమైన జనం చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఎవరు? నమ్మదగిన అంటాడు. మరి నేను నా నిబంధన రద్దుపరచను అంటాడు. నీవు నీ సంతానం అభివృద్ధి చేస్తానని చెప్పాడు. అభివృద్ధి చేశాడు కదండి. తర్వాత మరి ఈ 25 లక్షల మంది కాలబలం వచ్చారు. సీనాయి కొండ దగ్గర వారు 2 సంవత్సరాలు ఉన్నారు. సీనాయి కొండ దగ్గర నుంచి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు నడిచారు. 40 సంవత్సరాలు ఆరంజం నడిచారు. మరి మోషే తర్వాత ఎవరు? యెహోషువ నాయకుడయ్యాడు. యెహోషువ టైంలో కానాను స్వాధీనపరచుకొని కానాను దేశంలో ఇశ్రాయేలు నివాసం చేశారు అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చి సీనాయి కొండ దగ్గర ఉన్నారో అప్పుడు దేవుడు వాళ్ళని ఇశ్రాయేలు జనాంగంగా పిలిచాడు. చూడండి, అక్కడ నిర్గమకాండంలో చూస్తే, నిర్గమకాండం 19వ అధ్యాయం, నేను ముగించేస్తాను. నిర్గమకాండం 19వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, అక్కడ నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం, సమస్త భూమియు మీదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగాను పరిశుద్ధ జన్మగా ఉందని చెప్పాను. కాబట్టి ఆయన మీరు నాకు రాజ్యం, నా రాజ్యం ఇశ్రాయేల్ రాజ్యం అన్న. ఇశ్రాయేల్ దేశం ఎప్పుడు ఫామ్ అయిందండి? ఇశ్రాయేల్ దేశం ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ఉంది కదా, ఎప్పుడు స్థాపించబడింది? ఇశ్రాయేల్ దేశం ఎప్పుడు పరిగణించబడింది? 1948, 1948 సంవత్సరంలో ఒక ఇశ్రాయేల్ దేశంగా ఉందన్నమాట. అర్థమైందిగా? అంటే ఇశ్రాయేల్ దేశంగా ఫామ్ చేయబడడానికి కారణం ఎవరమ్మా? యోసేపు. ఎవరు? అంతే కదా, యోసేపు కదా. ఒక యోసేపు కనుక పాపం చేసి ఉంటే మరి అసలు పైకి వచ్చి ఉండేవాడు కాదు కదండి. తర్వాత దాని గురించి బైబిల్ రాసి ఉండేవాడు కాదు. యోసేపు పాపం చేయనందువల్ల తను అక్కడికి వెళ్ళాడు, సరసాలకు వెళ్ళాడు. ఓ దినాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఫరోకు కొన్ని కళలు పుట్టించాడు దేవుడు. అర్థం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అప్పుడు యోసేపుని తీసుకెళ్లారు. యోసేపు ఒక్క నిమిషంలో తన జీవితం మారిపోయింది. తను ఫరో ఎంతో మెచ్చుకున్నాడు. ఒక సింహాసనం దక్కించి మరి అయ్యూబ్ దేశాన్ని రాజు అయిపోయాడు అనమాట. ఒక దినాన్ని అన్నలు వచ్చారంట. దేవుడు ఆ కరువు పుట్టించాడు. అన్నలు వచ్చిన ఒక దినాన్ని వాళ్ళు చూశారు. వాళ్ళందరూ కూడా మరి ఎక్కడికి వచ్చారని గెర్షేంలో ఉన్నారన్నమాట. అది వాళ్ళు ప్రబలిపోయినట్టుగా మనం చూస్తాం. అదే చూడండి, అక్కడ నిర్గమకాండంలో చూస్తే నిర్గమకాండం మొదటి అధ్యాయం చూడండి. నిర్గమకాండం మొదటి అధ్యాయంలో చూస్తే చూడండి, నిర్గమకాండం మొదటి అధ్యాయం 8వ వచనం చూడండి. అప్పుడు యోసేపు కొత్త రాజు ఐగుప్తుని ఎలా ఆరంభించాడు. అది తన ప్రజలతో ఇట్లను, ఇదిగో ఇశ్రాయేలు సంతానం ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టంగా ఉన్నారంట. అది వాడు ఇష్టంగా ఉండడానికి మనం కొన్ని పద్ధతులు వాడాలని చెప్పి బలిష్టంగా ఉన్నారు. కాబట్టి మన సమాజంలో కూడానండి మనం కూడా బలిష్టమైన జనమే. కానీ చాలా విచారించవలసిన ఏంటంటే మనకు మనమే తక్కువగా ఎంచుకుంటాం అన్నమాట. అంతేగా మనం తక్కువగా ఎంచుకుంటాం, అంతే కదండి. మనం హీనంగా మనం ఎవరి కుమారులమని? రాజుగారి కుమారులమని. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ వచ్చాడు అనుకోండి, ఆయన లోకేష్ ఎవరు? చంద్రబాబు నాయుడు కొడుకు అనమాట. మనం ఎవరమండి? ఈశ్వరావు కొడుకు పిల్లలమ్మా. ఆయన వచ్చినప్పుడు తగ్గించుకుంటాడు ఆయన ఆయన వచ్చినప్పుడు గార్లైన్ చేస్తారనమాట. అంటే మనం చాలా తగ్గించుకొని మనమే సమాజంలో హీనంగా జీవిస్తాం. అది చాలా విచారకరమైన విషయం. దేవుని వాక్యం అలా దేవుని వాక్యం ఏమంటాం చూడండి ఒకసారి. మన మొదటి పేతురు 2వ అధ్యాయం అక్కడ ఏమంటాం చూడండి. అక్కడ మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం చదవాలి అక్కడ. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో పిలుచుకున్న వాడిని గుణాశపరచడం నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజ సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తే అని పదలము అనమాట. మన దేవుని సొత్తే అని పదలము. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? 105వ దావీదు కీర్తనలోంచి ఏమి నేర్చుకున్నాం మనం? దేవుని యొక్క విశ్వాసం, నమ్మకత్వం. దేవుడు అబ్రహాంకి ఎన్ని వాగ్దానాలు చేశాడు? మొట్టమొదటి వాగ్దానం ఏంటి? నీ ద్వారా సమస్త జనులు దీవించబడాలి. కాబట్టి మన ద్వారా మన పిల్లలు, మన భార్యలు, భర్తలు జీవించబడాలండి.
ఏమ్మా కొంతమంది భర్త రాలేదనుకోండి, మీరు భర్తల గురించి ప్రార్థన చేయాలిగా. ఒకసారి ఒక ఆవిడ ప్రార్థన చేస్తుందంట, రోజు కొడతా ఉంటాడంట. ఆ రోజు అప్పుడే లోపలికి వెళ్తున్నాడంట ఈయన భర్త తాగేసి. ఏమని ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నీవు షడ్రకు మేషకు అబెద్నెగోలు వేసిన అగ్నిగోళంలో ఈయన వేసేయమంటుందంట. వేసేయి అక్కడ ఈయన ఈ అగ్నిగుండంలో అలా కాలిపోతూ ఉంటుండే నేను చాలా ఆనందిస్తాను ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఎక్కడ మారు మనసు పొందుతాడండి. కాబట్టి అటువంటి ప్రార్థన కాదనమాట. నువ్వు ప్రార్థన చెయ్యి. నేను ఒకసారి చోటకి వెళ్ళామండి, ఆ చిన్న ఫ్యామిలీ కాన్ఫరెన్స్ జరిగిందనమాట. అందులో 20 మంది విశ్వాసం ఉంటారు. భర్తలు ఇప్పుడు మీటింగ్కి రారనమాట. ఒకరోజు వాళ్ళ కొరకు మీటింగ్ పెడితే వాళ్ళు ఎగ్జాక్ట్గా 4 రోజులు ఉపవాస ప్రార్థన చేశారండి. వాళ్ళ భర్తలు అందరూ ఆ రోజు పని మానేసి రావాలని 20 మంది వచ్చారు. 20 మంది తీసుకొచ్చారండి వాళ్ళు. 20 మంది చాలామంది దేవుని వాక్యం విని చర్చికి రావడం మొదలుపెట్టారు. మరి మీరు మీ భర్తల ప్రార్థన చేస్తున్నారండి, భార్య గురించి మనం ప్రార్థన చేస్తున్నాం అన్నమాట. మరి ఇంత ప్రార్థన చేసి మరి ప్రార్థన చేసిన దేవుడు నమ్మక గొప్ప దేవుడు కదండి. ఎర్ర సముద్రం 2 పాయలు చేయలేదా? చేయలేదా? మాటతో ఎరుకోకోడు పడగొట్టలేదా? మరి నేను దాక్షాసంగా మార్చలేదా? యాయిర్ కుమార్తెను లేపలేదా చచ్చిపోయిన వాళ్ళని? కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే నీ అందు సమస్త వంశంలో ఆశించబడాలి, బయట అవసరం లేదండి. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు ప్రభు నమ్ముకోవాలి. వాళ్ళు మీ కుటుంబంగా మీ దేవుని ఆరాధన యెహోషువ ఏమంటాడు, నేను నా ఇంటి వారును మరి ఆరాధిస్తారని మీరు ప్రార్థించాలి. రెండవది ఏమంటాడు, నీ సంతానాన్ని ఇశ్రాయేలు వాళ్ళే చేస్తాను. అంటే మన పిల్లలకే పెళ్ళిళ్ళు అవ్వాలి, పిల్లలు పుట్టాలి, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మాకు 5 మనవళ్ళు అనమాట, గ్రాండ్ చిల్డ్రన్ 5 పిల్లలు ఉన్నారు. మరి మా పేరెంట్స్ అంతా ప్రార్థన చేశారు. మా 7 పిల్లలకు మా పిల్లలు చేశారు. అందరూ పిల్లలు పుట్టారు. పిల్లలు మేము అందరం కదా ఒక 60 మంది ఉంటాం అనమాట. అందరూ ప్రభువుని నమ్ముకున్నారు. అంటే దేవుడు చెప్పాడు నీ సంతానం ఇశ్రాయేలు వాళ్ళు చేస్తానని. పిల్లలు పుట్టం కాదండి, పిల్లలు ప్రభువు నమ్ముకోవాలి. అది కొంతమంది పిల్లలు పుడతారు కానీ వాళ్ళు ప్రభువు నమ్ముకోరు. ప్రభువు నమ్ముకోవాలి. మూడోది ఏమన్నాడు, 3వ వాగ్దానం ఏంటి, నీ దేశంలోంచి రాజులు వస్తారంట. మరి యేసురత్నం లాంటి వాళ్ళు మన కుటుంబంలో వచ్చారంటే అదే కదా రాజులు అంటే. ఈ దేశంలో రాజులు కాదనమాట. అంటే ప్రభు కొరకు పనిచేసేటువంటి దేవుని సేవకులు రావాలి, అంతేకాదమ్మా రావాలి. మరి ఆయన ఇంట్లోంచి వచ్చాడు రావాలి. వాళ్ళ గురించి మాకు తెలుసు అన్నమాట. మన బిడ్డలు ప్రభు రావాలి. కొంతమంది సండే స్కూల్ తీసుకోవాలి, కొంతమంది యూత్ మీటింగ్ తీసుకోవాలి. అమ్మ మీరు సండే స్కూల్ తీసుకుంటున్నారా? అమ్మ నువ్వు తీసుకుంటున్నారు. యూత్ మీటింగ్ తీసుకోవాలి. తమ్ముడు మగవాళ్ళు ఉన్న బాయ్స్ మీరు చక్కగా పాటలు పాడాలి. అదనమాట, అదే దేవుని ఉపయోగం. అయితే శారాన్ని పవిత్రం ఉంచడానికి దేవుడు చొరవ ఇనిషియేటివ్ తీసుకున్నాడు. మన దేవునికి అంటే దేవుడు అజ్ఞాన కాలం కాబట్టి దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు. నువ్వు తాగేస్తా ఉంటే దేవుడు వచ్చి పట్టుకోడు కదండి. ఏమ్మా కొంతమంది దేవుడు ఉంటే నేను తాగుతున్నప్పుడు వచ్చి పట్టుకోవచ్చు కదా అంటారు. ఆయన పట్టుకోడండి, ఆయన తాగొద్దని చెప్తున్నాడు. కాబట్టి ఏంటంటే మనం దేవుని వాక్యం ఇచ్చాడు, మనకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. కాబట్టి మనం పవిత్రంగా ఉండాలి, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చబడాలంటే ఈ సమాజంలో మన దేవుని సువార్త ప్రకటించబడాలి. అంటాడు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, సమాజాన్ని శిష్యులుగా చేయండి. తర్వాత మీరు యూదయలోను యెరూషలేము యూదా సమరయ బుద్ధిగంతాల వరకు ఏమన్నాడు, సాక్షిలో ఉండని చెప్పాడు. కాబట్టి ఆ విధంగా ఉంది. కాబట్టి దేవుని యొక్క విశ్వసనీయత నమ్మకత్వాన్ని జ్ఞాపం చేసుకోవాలి. అబ్రహాంని మరి అబ్రహాం పట్ల వాళ్ళ కుమారుడైనటువంటి ఇస్సాకు పట్ల, తన కుమారుడైనటువంటి యాకోబు పట్ల, యాకోబు కుమారుడైనటువంటి యూసేపు పట్ల. ఒకళ్ళు యూసేపు కనుక దినాన్ని మరి స్టాండ్ తీసుకోకపోతే మరి యూసేపు నుంచి ఎవరు వచ్చారండి? యూసేపు నుంచి మరి జనరేషన్ వచ్చారు. తర్వాత ఎవరు వచ్చారు? రూతు వచ్చింది. రూతు ఆహాబ్ తెలుసు, ఆహాజ్. తర్వాత రూతులోంచి ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చారు. సరే, మరి ఆ యేసుప్రభులోంచి అందువల్ల మనల్ని ఏం పిలుస్తాం? మన అబ్రహాం సంతానం అని పిలుస్తాం. యేసుప్రభులోంచి దేవుడు మన అబ్రహాం సంతానం. కాబట్టి మన వరకు అబ్రహాం సంతానం. కాబట్టి మనం ఎలాగ ఉండాలి? అబ్రహాంలాగా ఉండాలి. ఆ విధంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. దయచేసి మరి కొద్దిసేపు మౌనంగా మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుని యొక్క విశ్వాసనీతి గురించి మనం చూసాం. అబ్రహాం చేసిన వాగ్దానం గురించి చూసాం. ఆ వాగ్దానం నెరవేర్చడంలో దేవుని యొక్క చొరవ చూసాం. మరి అబ్రహాంకి ఆ దినాల్లో అంత పరిచయం లేదు దేవుడు అంటే, చిన్న అబద్ధం ఆడాడు. అయితే దాని శారాన్ని పవిత్రంగా ఉంచడానికి తను ఇతరులు శిక్షించాడు. శారాన్ని పవిత్రంగా ఉంచాడు. శారలోంచి ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకులోంచి యాకోబు వచ్చాడు. యాకోబు 12 మందిలో యూసేపు వచ్చాడు. యూసేపుని ఐగుప్తులో పంపించాడు దేవుడు.
ఐగుప్తు తర్వాత యూసెఫ్ ద్వారా 70 మంది మరి యాకోబు సంతానము అక్కడికి వెళ్ళారు. మరి ఇశ్రాయేల్ సంతానంగా పరిగణించబడింది. ఆ ఇశ్రాయేల్ నుంచి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు ద్వారా మనం విమోచించబడ్డాము. అందరం కూడా అబ్రహాం సంతానంగా పరిగణించబడ్డాం. మన జీవితం ఎలా ఉంది? యూసెఫ్ చెప్తున్నాడు, నువ్వు అతని భార్యవైన ఉందినా మరి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తా. ఆ విధంగా చెప్పగలుగుతున్నామా? మన పాపం విషయంలో జాగ్రత్తగా ఉంటున్నామా? మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా నీకు వందనాలు. మరి ఈరోజు మీరు మరి అబ్రహాం జీవితం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. అబ్రహాంకి మీరు చేసిన వాగ్దానాలని మన నెరవేర్చడంలో నీ యొక్క నమ్మకత్వాన్ని మాకు చూపించారు, నీకు వందనాలు. నిజమే ప్రభు, ఆ దినాల్లో అబ్రహాంకి ఏమీ తెలియదు. మరి తను మీరు ఏం చెప్తే నమ్మారు. మరి పిల్లలు లేనప్పటికీ మీరు ఆ నక్షత్రాన్ని చూచి నీ సంతానం ఏ విధంగా అవుతుందని చెప్తే అతను మీరు నమ్మారు, మీ విశ్వాసంతో నమ్మాడు. కాబట్టి ఆ విధంగా తన సంతానాన్ని అభివృద్ధి చేసినట్టుగా మేము చూస్తున్నాం. కొన్ని మరి కానానికి వెళ్ళే మార్గంలో ఎన్నో సమస్యలు ఎదురైనప్పుడు వాటి నుండి ప్రభావ మీరు విమోచించారు, నీకు కొంత. మేము కూడా ఆ కానాన్ని అంటే పరలోకాన్ని ప్రయాణం చేస్తున్నప్పుడు ఇటువంటి సమస్యలన్నీ ఎదుర్కొంటా సహాయం చేయండి. యేసు వైపు చూచుచు మరి మా ఎదురు ఉంచబడిన 19 రంగంలో ఓపుతో పరిగెట్ట సహాయం చేయండి. మా పిల్లలు మరి పరిచయాన్ని బట్టి ప్రార్థన చేస్తారు, కుటుంబాన్ని బట్టి ప్రార్థన, సంఘస్థ అందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తుండగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రభు యూసెఫ్ వాళ్ళే ఎంతో యథార్థంగా ఉంటానికి సహాయం చేయండి. యెహోషువ వాళ్ళే ప్రభు మా కుటుంబ ప్రార్థన చేసుకుంటానికి సహాయం చేయండి. మా భార్యలకి, భర్తలకి, కుటుంబానికి ఎంతో బ్లెస్సింగ్గా చేయవలసిందిగా కోరుచు. క్రీస్తు పేరు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.